Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS. గత కొద్ది కాలంగా ఈ SakshiEducation.com మరియు మన కనిష్క ఐఏఎస్ అకాడమీ కూడా కొందరు విద్యార్థులు ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా కోరుతున్నది ఏంటంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సిలబస్ పైన ఒక విశ్లేషణ ప్రిపరేషన్ టిప్స్ కావాలని కొందరు విద్యార్థులు కోరడం. సో దానికి అనుగుణంగా మన వీడియో అనేది చేస్తూ ఉన్నాం. సో ఇటీవల కాలంలో మనం కొన్ని పత్రికలలో చూసాం, ఈ యొక్క రాష్ట్రపతి ఉత్తర్వులు అని, జోనల్ విధానం ఏదో సర్దుబాటు అయిపోయిందని, అవుతుంది అని, త్వరలోనే వస్తుంది నోటిఫికేషన్ అని, ఏవో కొన్ని వార్తలు అయితే మనం పత్రికలలో చూసాం. దాంతోపాటు 95% ఉద్యోగాలు స్థానికులకే ఉంటాయన్న వార్త మొదలైనవన్నీ కూడా చూసిన తర్వాత, కొందరు విద్యార్థులు కోరిన తర్వాత SakshiEducation.com ద్వారా మీకు రెగ్యులర్గా గైడెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటుగా ఫుల్ ప్లెడ్జ్డ్ కోర్స్ కావాలి అని మనం అనుకున్నప్పుడు దాన్ని గూగుల్ ప్లే స్టోర్లో కనిష్క ఐఏఎస్, కనిష్క క్యాపిటల్ స్పేస్ ఇచ్చి ఐఏఎస్, దాని ద్వారా మీరు ఫుల్ ప్లెడ్జ్డ్ కోర్స్ కొనుగోలు చేసి చాలా నామమాత్ర రుసుపుకి అందిస్తాం. దాంతోపాటుగా మిగతా మీకు కనిష్క ఐఏఎస్ యూట్యూబ్ ద్వారా కూడా కొన్ని క్లాసెస్ అనేవి మీకు లభ్యమవుతూ ఉంటాయి. అంటే గైడెన్స్ ప్రోగ్రామ్ SakshiEducation.com ఎట్లనో ఇది కూడా అట్లాగే లభ్యమవుతుంటాయి. సరే, ముందు ప్రిలిమ్స్ అనేది మనం ఒక వీడియోలో చర్చించాం. ఇప్పుడు మనం మెయిన్స్ అనే దానికి సంబంధించింది ఒక్కొక్కటిగా మనం ఇక్కడ చూద్దాం. సో మెయిన్స్లో మొత్తం ఒక 7 పేపర్లు వాస్తవంగా, కానీ అందులో మొదటి పేపర్ అయిన జనరల్ ఇంగ్లీష్ అనేది స్కోరింగ్గా మనం తీసుకోం, కేవలం దాని ఒక క్వాలిఫైయింగ్గా తీసుకుంటాం. కాబట్టి దాని డిస్కషన్ ప్రత్యేకంగా ఇంగ్లీష్ మాస్టర్ గారు చేస్తారు, దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ మిగతాది వచ్చే వరకు మనకు స్కోరింగ్ ఏంటంటే జనరల్ ఎస్సే 150, అట్లా ప్రతి పేపర్కు మొత్తం ఉన్న 6 పేపర్లకు 150 చొప్పున 15 6 జా అంటే 900, 150 ఇంటూ 6 ఆ సబ్జెక్టులు మొత్తం 900 మార్కులు. మొదటిసారిగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సిలబస్ డిజైన్ అయిన తర్వాత ఈనాటికి నోటిఫికేషన్ రాలే, ఈ సిలబస్కి అనుగుణంగా పరీక్ష జరగలే. అంటే ఇప్పుడు రాబోతున్నది వస్తే అదే మొట్టమొదటిది అవుతుంది. సో ఇలా మొదటిసారిగా వచ్చిన దాన్ని బేస్గా మనం ఏం చదవాలి రాబోతున్న దానికి అన్నది కనుక మనం చూసి చర్చించుకుంటే మనం మార్కులు పొందాలి. మొదటి నోటిఫికేషన్లో ఆర్డీఓ, డిఎస్పి, ఏదో సిటీఓనో మీరు ఎగ్జామ్లో చేసిన పెర్ఫార్మెన్స్కి అనుగుణంగా మీకు ఆ ర్యాంక్ అనేది లభ్యమవడం జరుగుతుంది. మొట్టమొదటగా జనరల్ ఎస్సే 150 మార్కులు అండి. మొత్తం దీన్ని 3 సెక్షన్లుగా, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3గా విభజించాం. ఈ 3 సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ నుంచి అంటే ఒక్కొక్క సెక్షన్లో 2 కాంపోనెంట్స్ పెట్టారు. జనరల్గా మనం చూస్తే ఒక్కొక్క సెక్షన్ నుంచి 3 ప్రశ్నలు అడుగుతారు. 3ఇంటిలో మనం ఒకటి రాయాలి. అంటే ఈచ్ సెక్షన్ క్యారీడ్ 50 మార్క్స్. మళ్ళీ అట్లా మొట్టమొదటి సెక్షన్లో కనుక మీరు చూస్తే ఈ యొక్క సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఈ యొక్క ఇటీవల సమకాలీన సామాజిక సమస్యలు మరియు సామాజిక ఈ పద్ధతులకు సంబంధించిన దాని మీద అడుగుతాడు. దీన్ని మనం సిలబస్లో కూడా మరొక దగ్గర మనకు కనిపిస్తుంది. అదేంటంటే పేపర్ 3లో ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ మూమెంట్స్ అనే దాని దగ్గర ఈ రెండింటికి సామీప్యత చాలా వరకు ఉంది. దీనికోసం మనం ఏం చూడాలి అనేది జనరల్ ఎస్సే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు విస్తారమైన అవగాహన ఖచ్చితంగా అవసరం. ఈ యొక్క జనరల్ ఎస్సే అనేది ఎక్కడ ఏ రాయవలసి వచ్చినప్పటికీ కూడా మనందరికీ కామన్గా ఉండాల్సింది ఏంటంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది మనకు స్కూలు, కాలేజీ, డిగ్రీ లెవెల్ నుంచి అలవాటు పడింది. దీనికోసం మన దినపత్రికలు కానీ లేదా మ్యాగజైన్స్ లైక్ యోజన, కురుక్షేత్ర వంటివి కానీ మనకు ఉపయుక్తంగా ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కనుక మీరు చూస్తే యోజన, కురుక్షేత్ర, హిందూ దినపత్రికలతో పాటు అదనంగా సివిల్ సర్వీస్ అంటే కాంపిటీటివ్ సక్సెస్ రివ్యూ అనే ఒక మ్యాగజైన్ వస్తుంది. అందులో ప్రతి మంత్లో వచ్చే ఆ మ్యాగజైన్లో ఒక 4 జనరల్ ఎస్సేలు అంటే టాపిక్స్ ఇస్తారండి. ఒక మంత్ తర్వాత నెక్స్ట్ మనమే రాసి పంపితే వాటిని మొదటి 2, 3, 4 ప్రైజ్ ఎవరు బాగా రాస్తే వాళ్ళకు రివార్డు కూడా దానికి ఇస్తారు. అందులో మీకు ఎస్సేస్ వస్తుంటే ఒక అవగాహన అనేది వస్తుంది. ఇట్లా వేరియాస్ మనం ఇప్పుడు కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అనుకున్న దగ్గర జనరల్గా ఉంటే బాల కార్మిక వ్యవస్థ కానీ, ఈరోజే మనం కనుక ఒకటి చూస్తే మానవ అక్రమ రవాణా, అదేంటి
2013 జూలై 30 నుంచి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ యొక్క మానవ అక్రమ రవాణా ఈ వ్యతిరేక దినోత్సవంగా జరుపుతున్నది. అది మానవ అక్రమ రవాణా రావచ్చు, బాల కార్మికుల మీద రావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ మీద రావచ్చు, లేదా ఇటీవల కాలంలో సమాజంలో వచ్చిన అనేక ఒడిదుడుకులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మహిళలపైన బాలలపైన జరుగుతున్న నేరాలు కానీ, లేదా ఈ క్యాస్ట్ సిస్టంలో ఉన్న కొన్ని ఇబ్బందులు కానీ, మనం నార్త్లో కనుక కొన్ని తీసుకుంటే కాప్ పంచాయతీ అని మొదలైనవన్నీ కూడా మనం చూసాం. ఆనరరీ కిల్లింగ్స్ మొత్తం ఇందులోకి వస్తాయి. విద్యా వ్యవస్థ నుంచి అన్ని రకాల వ్యవస్థలు కూడా మనం దీంట్లో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్లో మనం చూడొచ్చు. సో రెండవది వచ్చే వరకు ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అన్నాం. ఆర్థిక అభివృద్ధి, దాని యొక్క న్యాయం, సామాజిక న్యాయము లేదా ఆర్థిక న్యాయం అనే దానికి బేసిక్ మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే ప్రియాంబుల్లో పేర్కొనబడినమో దానికి అనుగుణంగానే ఇది కనిపిస్తున్న సోషల్ ఇష్యూస్ సంబంధించింది. కానీ ఈ యొక్క ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్కి సంబంధించింది కానీ మనకు అక్కడే కనిపిస్తున్నట్టుగా ఉంది. దీనికి కూడా మనం ఇందాక చెప్పినట్టుగా ఎక్స్టెన్సివ్ రీడింగ్, మన క్లాస్ నోట్స్, దాంతోపాటుగా యోజన మొదలైన పత్రికలు, వివిధ దినపత్రికలలో వచ్చే ముఖ్యమైన వార్తలు దీనికి సంబంధించినవి కూడా మనం చూడవచ్చు. వాస్తవంగా ఇందులో మనం సింపుల్గా ఒక లాజిక్గా చూసుకుంటే ఈ పాండమిక్ ఏదైతే ఉందో కరోనా పాండమిక్ సంబంధించింది. ఈ పాండమిక్ వచ్చిన తర్వాత దేశ ఆర్థిక అభివృద్ధి కానీ, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కానీ, పట్టణ అభివృద్ధి కానీ, చేతివృత్తులలో వచ్చిన మార్పులు కానీ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వాళ్ళ వచ్చిన ఈ యొక్క అభివృద్ధులు వాళ్ళలో భాగస్వామ్యం అవ్వడం కానీ, లేదా మొక్కల పెంపకం వల్ల గ్రామీణ వ్యవస్థలో వచ్చిన ఆర్థిక మార్పులు కానీ, డ్వాక్రా కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇందులో ఖచ్చితంగా ఉంటాయి. సో దానికి సంబంధించిన కోణాన్ని మనం ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో జనరలైజ్ అనేదాన్ని ఒకదాన్ని చూడాలి. ఇక్కడ చూడండి, రెండు కనుక చూస్తే ఒకటి సొసైటీ, రెండు ఎకానమీ మన సిలబస్లో ఉన్నవి. అంటే సిలబస్లో వచ్చే 10 మార్కులకు, ఇటు వచ్చే 50 మార్కులకు. అక్కడేమో సిలబస్ ఫ్రేమ్ వెరీ క్లియర్గా ఉంటుంది మనకు సబ్జెక్ట్లో, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం వైడ్ గ్రౌండ్ చాలా పెద్దది. ఎగ్జామినర్ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు. అట్లా అని చెప్పి మనం రాయలేని ప్రశ్న అని అడగరు. మన పొరపాటున మనం చేసే కొన్ని ప్రయత్నాలు, లేదా కొందరు కొన్ని సందర్భాలలో రాంగ్ ట్రాక్లో ఉండడం ఏంటంటే, ఎవరు ప్రిపేర్ కాంది మనం ప్రిపేర్ అయ్యి అత్యంత అద్భుతంగా రాయాలి. ఎవరు ప్రిపేర్ కాంది ఎగ్జామినర్ ఎప్పుడు కూడా అడగడండి. ఎగ్జామినర్ కూడా ప్రిపేర్ అయినట్టే. కాబట్టి రీసెంట్ ట్రెండ్స్ మీదనే అడుగుతాడు. ఎవరు చేయలేదని మనం చేయాలనుకొని భిన్నంగా మాత్రం ప్రయత్నం చేయొద్దు. సో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, ఇది పొలిటికల్ రిలేటెడ్గా కనిపిస్తుంది. పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్లో మళ్ళీ మీరు చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన రిలేషన్స్లో మాత్రమే అది కనిపిస్తుంది. చాలా చేంజెస్ ఉండొచ్చు. ఈరోజు మనం భారత రాజకీయాలలో కనుక ప్రత్యేకంగా చూస్తే ఇండియన్ పాలిటిక్స్లో ఏముంది, దాదాపుగా అధ్యక్ష తరహా పాలనలాగా అనిపిస్తుంది, సింగిల్ హ్యాండెడ్గా. రెండవది ఇందులోనే మనం గవర్నర్ రోల్ కానీ, స్పీకర్ రోల్ కానీ మొత్తం మనం చూస్తూనే ఉన్నాం. 370 ఆర్టికల్ కానీ, లేకపోతే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినాక తమిళనాడు మాకు వద్దు 3 లాంగ్వేజెస్ అనడం కానీ, ఇలాంటి డైనమిక్స్ సంబంధించిన చాలా అంశాలు మనం ఇందులో చూడవచ్చు. తర్వాత హిస్టారిక్ కల్చరల్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇది కూడా మనకు భారతదేశ చారిత్రక వారసత్వ సంపద అని దాని మీద అడగొచ్చు. ఇవి ఎలా ఉండొచ్చు అని అంటే, ఈనాడు లిబరలైజేషన్లో ఈ యొక్క చారిత్రక సంపద ఒక టూరిజంగా ఉపయోగపడుతుంది, ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, లేదా మన జాతి అంటే భారత జాతికి సంబంధించిన ఔన్నత్యమైన చరిత్ర మొత్తాన్ని దేవాలయాలు కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ, లేదా సామాజిక పరిస్థితులు కానీ ఆనాటి కాలంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా మొత్తం ఇంటర్లింకింగ్గా ఉండొచ్చు. ఉదాహరణకి ఈరోజు అంటే ఇప్పుడు మనం వీడియో చేస్తున్న రోజున ఆగస్టు 10 రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్లో మీరు చూస్తే కనుక మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు రాసిన ఒక వ్యాసం మన రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఆగస్టు మాసానికి భారతదేశానికి ఉన్న సంబంధం మొత్తం ఆయన చెప్తూ, ఆగస్టులో 1942లో మహాత్మా గాంధీ కానీ, లేకపోతే కకోరి కుట్ర కేసు కానీ ఆ రోజుల్లో, ఆ తర్వాత 1940లో భారతదేశం స్వాతంత్రం కానీ, 2019లో ఈ యొక్క 370 ఆర్టికల్ కానీ, అంటే రకరకాలుగా లింక్ చేస్తూ ఎప్పుడో మహమ్మద్ గజనీతో ప్రారంభమైన ఈ భారతదేశ బానిసత్వం లేదా పరాయి పాలన అనేది ఏ విధంగా 1947 ఆగస్టులో అంటే మొత్తం ఒక మంత్ లింక్ చేస్తూ ఆయన రాయడం అనేది జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో ఇటువంటి కూడా మనం తీసుకోవాల్సి తప్పకుండా వస్తుంది. సో అది ఒక అంశంగా మీరు చూడొచ్చు. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధానమైంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉంటే శాస్త్ర సాంకేతిక పురోగతి, అది వ్యవసాయ రంగంలో కావచ్చు,
లేదా మానవ మెడికల్ దాంట్లో కావచ్చు, వెటర్నరీ సైన్స్ కావచ్చు, స్పేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇట్లా దేంట్లో చూసినా కూడా ఆ యొక్క అభివృద్ధి ద్వారానే ఇలా మానవుడు మనుగడ అనేది మాత్రం ఉంది అనేది అసోసియేట్ అయిపోయినాం. నిజానికి ఒకప్పుడు కరెంటు 5 నిమిషాలు పోతే అయ్యో కరెంటు పోయిందని చర్చించుకున్నట్టు 5 నిమిషాలు నెట్ రాకపోతే కూడా అయ్యో నెట్ రావడం లేదని కాడికి వచ్చాం. ఒకప్పుడు మనకి ఇంతగా లేదు. అంత టెక్నాలజికల్ డెవలప్మెంట్ వల్ల మనం గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచాన్ని ఒక గ్రామంగా కుగ్రామంగా చేసేసి ఒక చిన్న ఫోను సెల్ ఫోన్లో చూస్తున్నాం మనం ప్రపంచం మొత్తం. ఈరోజు మనం న్యూయార్క్ టైమ్స్ పత్రిక చదువుకోవాలి, వాషింగ్టన్ టైమ్స్ చదవాలి, లేదా లండన్ ఎడిషన్ ఏదైనా టైమ్స్ పత్రిక చదవాలి, ఆటోమేటిక్గా మనం ఎక్కడో మన మారుమూల ప్రాంతంలో జస్ట్ నెట్ సౌకర్యం ఉంటే చాలు చూసినంత అభివృద్ధి అనేది మనకు కనిపించింది. మరి ఇందులో క్రాప్ ప్యాటర్న్స్ కానీ చేంజెస్ వచ్చినాయి. మన హరిత విప్లవం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కానీ ఆ తర్వాత వచ్చిన మనకు రకరకాల ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వైట్ అని, బ్లూ అని, గ్రీన్ అని, ఎల్లో అని, సో గోల్డెన్ అని, పర్పుల్ అని రకరకాల ఆపరేషన్ సంబంధించిన మొత్తం కూడా ఇవన్నీ మన ఆర్థిక అభివృద్ధి, మానవ అభివృద్ధిలోను, అదేవిధంగా మానవుడికి సరైన సదుపాయాలు కల్పించడంలో కానీ రకరకాలుగా మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ అండ్ హెచ్ఆర్డి, విద్య మానవ వికాసం, రూరల్ హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో చూస్తే, సో ఇవి అన్నీ కనుక చూస్తే కంప్లీట్గా సోషల్ రిలేటెడ్గానే ఉన్నాయి. ఇంక్లూడెడ్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ కూడా పూర్తిగా ఎక్స్క్లూజివ్గా సైన్స్ డెవలప్మెంట్లో క్రిక్ వాట్సన్ జన్యుశాస్త్ర పితామహుడు అతక జన్యు పరిణామ క్రమం ఏ విధంగా ఉంది అన్నది ఆవిష్కరించడం అడగడు. జన్యుశాస్త్రం వల్ల మానవుడి పైన ఉండే ప్రభావాలు కానీ, సమాజం పైన ఉండే ప్రభావాలు కానీ, అందులో వచ్చే సమస్యలు, సాధక బాధకాల గురించి అడుగుతాడు తప్ప మనకు ఎక్స్క్లూజివ్ ఆ యొక్క సబ్జెక్టు మాత్రం అడిగే అవకాశం ఉండదండి. దానికి నేను అగైన్ అండ్ అగైన్ ఐ రిపీటెడ్ సోర్సెస్ మీరు దాంట్లో తీసుకోవాల్సి వచ్చినప్పుడు యోజన, కురుక్షేత్ర దినపత్రికలతో పాటు కొన్ని మ్యాగజైన్స్లో వచ్చే ఎస్సేస్ కానీ మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే ఇక్కడ చెప్తాను. ఈ పేపర్లో చెప్పే కొన్ని బుక్స్ కూడా మీకు అక్కడ యూజ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. దాన్ని మనం చర్చిస్తూ పోదాం. ఇప్పుడు పేపర్ 2కి వచ్చే వరకు మరొక 150. చాలా వరకు పేపర్ 1 జనరల్ ఎస్సేలో విద్యార్థులు కొందరికి 90, 110, 118, 120 చాలా మ్యాక్సిమం స్కోర్. ఇన్ అండ్ యావరేజ్గా 120 అనేది చాలా బీభత్సమైన స్కోరు జనరల్ ఎస్సేలు అని మనం చెప్పవచ్చు. ఓవరాల్గానే మనకు అంటే ఇంతకుముందు మనకు ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు 5 పేపర్ల విధానంలో జరిగినప్పుడు మనం ఆ రోజు 9/5 అంటే యావరేజ్గా ప్రతి పేపర్లో 90 వస్తే 450 మార్కులు, అంతే కదండి. 450 మార్కులు అనేది మంచి సర్వీస్ రావడానికి అవకాశం ఉంటుంది, టాపర్గా ఉండే అవకాశం. ఇప్పుడు మరొక 90 అదనంగా వేసుకోండి అంటే 540. ప్రతి పేపర్లో 90 మేనేజ్ చేయాలి. ఎక్స్ట్రా వచ్చేది మనకంతా అవి కూడా ఏమనుకోవాలంటే కాంప్లిమెంట్. 90 మార్కుల పైన వచ్చేది కాన్స్టెంట్, ఆ పైన తెచ్చుకోవాలి. మీరు ఇక్కడ 110 తెస్తే ఇంకో పేపర్లో ఒకవేళ పొరపాటున 80 వచ్చాయనుకోండి, అప్పుడు మీకు బ్యాలెన్స్ అయినట్టు. 180 దగ్గర కనీసం ఈ 110 ప్లస్ 80 190 10 మార్కులు అడిషన్లో ఉండేటట్లు ఉంటుంది. అట్లా కాదు 150కి 150 అనేది మాత్రం చాలా అసాధ్యం. అసలు 140లు కూడా నాకు తెలిసి అయితే లేవు. ఇంకా దాని మీద మీ యొక్క ఆలోచన, దాన్ని నేనేం చెప్పలేను. తర్వాత పేపర్ 2 అనే దానికి వచ్చే వరకు ఇండియన్ హిస్టరీ. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పటికంటే ఇప్పటికి బాగా పెంచాడని చెప్తాను నేను. నిజానికి ఇండియన్ హిస్టరీ అంటే మొత్తం 5 యూనిట్లుగా చేశాడండి. ఈచ్ యూనిట్ 10 మార్కుల చొప్పున. మొదటి యూనిట్ ఏన్షియంట్కు రిప్రజెంట్ అవుతుంది, రెండవ యూనిట్ డినోట్ అబౌట్ దట్ మెడివల్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కంప్లీట్గా మోడర్న్ ఇండియా. మొత్తం భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్రకు మనకి ఎన్ని ఉన్నాయి? 10 మార్కులు ఉన్నాయి. టాపిక్స్ మనం ఎక్కడి నుంచి చదువుతున్నాం? హరప్పా నాగరికత కంటే ముందు నుంచి మొదలు పెట్టుకొని దాదాపుగా మనం హర్షవర్ధన, పల్లవ, చాళుక్య పాలనా కాలం వరకు మొత్తం చదవాల్సిన పరిస్థితిలో వచ్చి పడ్డ సిలబస్. ముఖ్యంగా ఈ మైన్యూట్స్ కూడా కొన్ని పోస్ట్ ఏదైతే ఉందో మౌర్యన్ పీరియడ్లో వాటిని కూడా మనం చదవవలసిన శుంగా, కన్వా మొదలైన కూడా చర్చించాల్సిన, అంటే ఒక రకంగా ఈ సిలబస్ చాలా ఎక్కువైంది. ఇప్పుడున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ మాత్రం నిజంగా మనం ఒక సంవత్సర కాలం పాటు కూర్చొని చదివి దాని మీద నోట్స్ ప్రిపరేషన్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి లేదు. కాకతాళీయంగా వెళ్తాను సరదాగా అనేది మాత్రం లేదు. కంపారిటివ్గా సిలబస్ లెవెల్ పెరిగింది. ఈవెన్ ఏపీపీఎస్ చేసినప్పుడు నేను చెప్తాను అది కూడా పెరిగింది, అందులో కూడా తక్కువేం లేదు. అసలు వాస్తవం చెప్పాలంటే సివిల్ సర్వీస్ మెయిన్స్ ఆప్షనల్ హిస్టరీలో ఉన్న పేపర్ 1 యాజ్ ఇట్ ఈస్గా దాదాపుగా తీసుకొచ్చి పెట్టారండి. యాన్సెంట్కు, మెడివల్కు పెద్ద తేడా ఏం లేదు. మోడర్న్ ఇండియాకు సగం మార్కులు ఉంటాయి పేపర్ 2లో, అది
వాస్తవంగా చెప్పాలంటే ఒక వరల్డ్ హిస్టరీ యాడ్ చేస్తే ఒక ఆప్షన్ మొత్తం 50 మార్కులకు తెచ్చిపెట్టినట్లే ఇక్కడ. మరి ఏన్షియంట్ ఇండియాకు మనం ఏం చదవాలి అనడానికి నా వరకు ఎప్పటికి కూడా మన క్లాస్ నోట్స్, రెండవది వచ్చేసి తెలుగు అకాడమీ అనే దాని అన్న చదవండి. అది మీకు వీలు కాకపోతే ఓపెన్ యూనివర్సిటీలో ఏదైనా ఒకటి చదవండి. అంతేగాని ఇది గైడ్ల వరకు మాత్రం వెళ్ళడానికి నేనైతే సజెస్ట్ చేయను. యాప్ టు యూ సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా నా పేరు ఈసారి ఒక ఆర్డీఓగానో డిఎస్పీగానో ఉండాలి, లేదా గ్రూప్ 1లో ఒక క్యాడర్ నాకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మన క్లాస్ నోట్స్తో పాటుగా ఖచ్చితంగా ఈ యొక్క తెలుగు అకాడమీ, మీకు ఇంకో క్లాస్ నోట్స్ ఏమైనా కంఫర్ట్ అనిపిస్తే మీ యూ కెన్ గో ఎట్. బట్ క్లాస్ నోట్స్ విషయంలో నేను రిస్ట్రిక్టెడ్ చెప్పట్లే. కాకపోతే అకాడమీ పుస్తకాల విషయానికి వచ్చే వరకు మాత్రం నేను గవర్నమెంట్ పబ్లిషర్స్ గురించి చెప్తాను. సేమ్ మెడివల్కి వచ్చే వరకు కూడా దీని ఎర్లీ మెడివల్ ఇండియన్ హిస్టరీ తోటి ప్రారంభమవుతుంది. రాజపుత్రులు కానీ అంటే దానికంటే ముందు ఈ యొక్క రాష్ట్రకూటులు, పాళ, ప్రతిహార, రాష్ట్రకూటులు, చోళులతో ప్రారంభమై ఈ యొక్క రాజపుత్రులు ఇస్లామిక్ దండయాత్రలతో పాటు మొత్తం ఢిల్లీ సుల్తనత్ నుంచి మనం తీసుకుంటే ఢిల్లీ సుల్తనత్ కానీ తర్వాత వచ్చిన ప్రాంతీయ రాజ్యాలు, భక్తి ఉద్యమం, బహమనీ సుల్తానులు, విజయనగర ప్రభులు, దాని అనంతరం వచ్చిన మొఘల్ సామ్రాజ్యం, తర్వాత ఐరోపియన్ల ఆగమనం, దాంతోపాటు శివాజీ పెరుగుదల లేదా ఉదాత్తనం మొదలైనవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. మరి దీనికి కూడా ఏంటంటే నా వరకైతే తెలుగు అకాడమీ చెప్తాను. ఒకవేళ ఎక్స్ట్రాగా మీరు ఎవరైనా చదవాలనుకుంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ ఒకటి తెలుగులో కూడా ఉన్నాయి, దాన్ని చూస్తే చూడండి. నేనైతే వద్దని చెప్పడంలే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏంటంటే మీరు ఎన్సీఆర్టీతో పాటు ఇంకా ఏదైనా పుస్తకం మీకు నచ్చితే మాత్రం చదవండి. ఓల్డ్ ఎన్సీఆర్టీ సమ్హౌ ప్రిఫరబుల్ ఫర్ దిస్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్. సో క్లాస్ నోట్స్ మ్యాండేటరీ, దాన్ని మనం ఎక్కడికి కాదనలేము. మూడవది వచ్చేసే వరకు ఇక్కడ ఏంటంటే మోడర్న్ ఇండియాకి సంబంధించింది ఉంది. బిపిన్ చంద్రాన్ని మీరు చదవగలిగితే కొంచెం మంచిది. సో అదేంది ఎన్సీఆర్టీ తెలుగులో కూడా ఉంది, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చింది, దాన్ని చదవండి మన క్లాస్ నోట్స్. ఇది ఒక ఎత్తు అయితే కంపల్సరీ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఒక ఎత్తు. మనం ఇక్కడ కోర్సులో కనుక అంటే కనిష్క ఐఏఎస్ వాళ్ళు ఇచ్చే కోర్సును కనుక మీరు గమనిస్తే ఈ యొక్క టీచింగ్తో పాటు అదనంగా మీకు టెస్ట్లు కూడా మేము పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగానే దీనికి ఎక్స్ట్రా ఫీ అని అదే అని కాకుండా మన పిల్లల వరకు మాత్రం ఖచ్చితంగా దీంట్లోనే. మళ్ళీ ఎక్స్ట్రా ఎవరైనా అవుటర్స్ టెస్ట్ సిరీస్ రాసుకోవాలంటే దాని పరిస్థితి వేరు. మన పిల్లలు ఏదైతే ఉచితంగా రాస్తారో వాళ్ళు పేమెంట్ చేసి రాస్తారు. మన పిల్లలకు ఉన్న అడ్వాంటేజ్ అంటే క్లాస్ కమ్ టెస్ట్ రెండు కలిసి వస్తాయి. ఇదొక అది. సో తర్వాత ఏమనుకున్నాం మనం తెలంగాణ హిస్టరీకి సంబంధించింది ఉంది. ఇది ఒక 50 మార్కులకు పెట్టాడండి. ఇది కూడా సేమ్ ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. సో మనకు మోడర్న్లో ఇండియాలో కానీ అంటే ఎక్కడైనా కూడా అదే ఉంది. మోడర్న్లో వచ్చే వరకు ఏంటి ఐరోపియన్ల ఆగమనంతో అక్కడ ప్రారంభమైతే దాదాపు ఇక్కడ నిజాం గారి పాలనతోటి మనకు ప్రారంభమవుతుంది. నిజాం కాలం నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ చైతన్య ఉద్యమాలతో పాటుగా వీళ్ళ పరిపాలన, ఇక్కడున్న ప్రజలు వారి యొక్క ఈ స్థితిగతులు అన్నీ కూడా మనం చర్చించవలసి వస్తుంది. అందులో 1857 తిరుగుబాటుతో సహా చిట్ట చివరికి ఈ యొక్క సాలార్జంగ్ గారి సంస్కరణలు కానీ తదనంతర కాలంలో వచ్చిన మార్పులు, హైదరాబాద్ యూనియన్ భారతదేశంలో విలీనం అవ్వడం, ఇక్కడ దీన్ని కనుక తరోగా ఉన్న తర్వాతనే మనకు ఇక్కడ 6th పేపర్ ఒక కంటిన్యూటీ వస్తుంది. దేనికి దాన్ని బ్రేక్ చేసి చదవడం కంటే ఈ విధానంలో కనుక మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం ఒక మంచి మార్కులు పొందిన వాళ్ళం అవుతాం. చెప్తా దాన్ని ఒక్కొక్కటిగా కూడా మళ్ళీ మనం భవిష్యత్తులో తీసుకొని చేసేటప్పుడు చూద్దాం. జాగ్రఫీ అనేది ఉందండి. జాగ్రఫీ వరకైతే నేను జనరల్గా తెలుగు అకాడమీ బాగా ఉన్నా ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి క్లాస్ నోట్స్ హెల్ప్ చేస్తుంది బాగా అని చెప్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. వన్ ఈజ్ దట్ ఎన్సీఆర్టీ. అండ్ ఇంకా మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే కుల్లార్ ఉంటుంది, కానీ చాలా ఎక్కువ సైజులో ఉంటుంది. అది 20 మార్కులకే. మనకి ఇండియన్ జోగ్రఫీ వచ్చేసి మిగతా 30 తెలంగాణ జోగ్రఫీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇండియన్ జాగ్రఫీ విషయానికి వచ్చే వరకు సివిల్ సర్వీస్ మెయిన్స్ ఆప్షన్లో ఉన్న పేపర్ 2 దాదాపుగా తీసుకొచ్చి ఇక్కడ 20 మార్కులకు పెట్టేశారు. అంటే చాలా ఎక్కువ. ఎక్కడో ఇండియన్ ఫిజియోగ్రఫీ నుంచి మొదలుపెట్టి కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ ఇండియా జోగ్రఫీ, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ వరకు చదవాలండి. ఇంకా మీరు లెక్కేసుకోండి. ఫిజియోగ్రఫీ చదువుతావు, డ్రైనేజ్ చదువుతావు, క్లైమేట్ చదువుతావు, రీసోర్సెస్ చదువుతావు, అగ్రికల్చర్ చదువుతావు, ఇండస్ట్రీస్ చదువుతావు, ట్రాన్స్పోర్టేషన్ చదువుతావు, సెటిల్మెంట్ చదువుతావు, పాపులేషన్ చదువుతావు. ఇంకేం మిగిలిపోయింది అందులో? అందరూ చదవాల్సిందే. అబ్బాయి ఇంత ఉంది కదా నిజం. అందుకే చెప్తున్నాం 1 ఇయర్ కంటే 1 ఇయర్ అనేది మినిమం టైం. అంతకంటే తక్కువ చదివితే అవనే అవ్వదు. అది రైటింగ్ ప్రాక్టీస్ కానీ మొదలైన చేయాల్సి వస్తుంది. ఎన్ని ప్రాక్టీస్ చేయాలో కూడా మనకే తెలియని పరిస్థితిలో ఉన్నాం. తర్వాత మరొకటి ఏంటంటే తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి క్లియర్ కట్గా మ్యాక్సిమంగా పుస్తకాలు లేకపోయినా
ఉన్న సోర్సెస్ అనేక రకాల సోర్సెస్ ద్వారా వెబ్సైట్ల ద్వారా కానీ లేదా తెలుగు అకాడమీ కొంత బేస్ చేసుకొని కానీ కొన్ని పాత ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన కొన్ని పుస్తకాలు కానీ దాంతోపాటు మన తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కొంత డాటా అనేది కూడా మనకి ఇక్కడ ఉపయుక్తంగా ఉండి మనం తీసుకొని ప్రిపరేషన్ అనేది కావాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ దట్ వన్. అండ్ థర్డ్ వన్, ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ మూమెంట్స్ అనే దీనికి ప్రత్యేకంగా ఒక పుస్తకమే లేకపోయినా ఇందాక మనం అక్కడ చెప్పినట్టు సోషల్ ఇష్యూస్ కోసం మీరు యోజన, కురుక్షేత్ర దినపత్రికలు తాజా సమాచారం కోసం ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అర్థం చేసుకునే తెలుగు మీడియం వాళ్ళైనా కూడా ఇండియన్ సొసైటీ శంకర్రావు గారిని ఖచ్చితంగా చదవాల్సిందే. దాంతోపాటు సోషల్ ఇష్యూస్ సంబంధించిన ఆ యొక్క రామ్ ఆహూజా తెలుగు మీడియానికి వచ్చేవరకు తెలుగు అకాడమీలో ఉన్న కొన్ని పుస్తకాలతోటి కొన్ని యూనిట్లు బాగా ఉన్నాయి, బాగా లేనివి రెండో డిస్క్రిమినేట్ చేసేసి అంటే తీసేసుకొని మనం ఆ పద్ధతి ప్రకారం చదివితే కనుక మీకు మార్కులు వస్తాయి. మరియు దీనికి ఖచ్చితంగా మీరు అంత శ్రమ చాలా కష్టమైపోద్ది అనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మీకు క్లాస్ నోట్స్ మనది అనేది బాగా ఉపయుక్తంగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. సో ఇది ఇక్కడ మీరు ప్రిపేర్ అయ్యే కొన్ని పాయింట్స్ తప్పకుండా మనకు జనరల్ ఎస్సేలో యూస్ఫుల్లే, జనరల్ ఎస్సేలో ప్రిపేర్ వైస్ వర్సగా ఇక్కడ కూడా యూస్ఫుల్గానే ఉంటాయి. అది ఎక్కడికి పోదు, వేస్ట్ అనేది మాత్రం ఉండదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగము ఒక పరిశీలన అవగాహన అనేది ముఖ్యం. ఇక్కడ భారత రాజకీయాలతో సహా అన్నీ వస్తాయి. కాన్స్టిట్యూషన్లో లేనిదేంది, మనం ప్రియాంబుల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ యొక్క పంచాయతీరాజ్ సిస్టమ్ వరకు ప్రతి అంశం మీద ఎట్లయినా అడగవచ్చు. 10 ప్రశ్నలు అంటే 5 క్వశ్చన్స్ అడ్డప్పుడు చేయాల్సి ఉంటుంది 50 మార్కులకు. దీనికోసం మన దగ్గర మీరు ఏమైనా చదవండి. నా వరకైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేనేం చెప్తాను అని అంటే, ఒకటి ఎన్సీఆర్టీలో ఉన్న ఆ పుస్తకం ఒకటి, అవర్ కాన్స్టిట్యూషన్ ఉన్నది ఒకటి, రెండవది వచ్చేసి ఈ సుభాష్ కాశ్యప్ రాసిన అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ అవర్ పార్లమెంట్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకా లేదు మీరు ప్రైవేట్ ఏమైనా చదువుకుంటే నేను ఏ ఒక్కదాన్ని కూడా డినై చేయ, నా విధానం నాది. సో అదే తెలుగు మీడియం పిల్లలకైతే మాత్రం భారత రాజ్యాంగం మీద కొన్ని మోనోగ్రామ్స్ తెలుగు అకాడమీలో ఉన్నాయి, క్లాస్ నోట్స్ ప్లస్ భారత రాజకీయాలు అని పిలువబడే డిగ్రీ సెకండ్ ఇయర్ బుక్ కూడా మీకు ఉపయుక్తంగా పీజీ మోనోగ్రామ్. మ్యాక్సిమం మనం స్టాండర్డ్ ప్రొఫెసర్ గారు రాసిన ఆ పరిస్థితి ఉన్న పుస్తకాలు చదివితే లాభం అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఇది ఈక్వలెంట్ టు ది సివిల్. మీరు ఎవరితో పోటీ పడబోతున్నారు? సివిల్ సర్వీసులో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వచ్చి ఉన్న వాళ్ళతో కూడా పోటీ పడుతున్నాం. మనం డైరెక్ట్గా మనం ఒక్కరమే రాయడంలే, ఒక అన్ఎంప్లాయీ రాస్తాడు, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు రాస్తున్నారు, దాంతోపాటు ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్న గ్రూప్ 2 ఎంప్లాయీస్ రాస్తున్నారు, గ్రూప్ 1లో తక్కువ క్యాడర్లో ఉన్నవాళ్ళు, ఉదాహరణకు ఏఏఓ లాంటివి ఉన్నవాళ్ళు లేదా ఇంకొకటి ఉన్నవాళ్ళు ఆర్డీఓ కావాలని రాస్తున్నారు. ఇంతమందిలో మనం కాంపిటేటివ్ వాళ్ళని కూడా మనం బెస్ట్ ప్రొడక్ట్ అనేది ఇవ్వాలి. ఆ బెస్ట్ ప్రొడక్ట్ అనేది ఇవ్వకపోతే అవ్వకపోవచ్చు. సో అందుకని మనం ఏం చేయాలి, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్కే చదవాలి ఉండాలి. దీనికి సంబంధించి కూడా మనకు మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. డాక్టర్ ఎంవి రామారావు గారు అని గత 25 సంవత్సరాలుగా పైగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ వాజీరామ్ రావి లాంటి దాంట్లో చెప్పారు. వారు తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు వేరువేరుగా చక్కగా చెప్తారు, ఆ ఇబ్బంది మీకులే. తర్వాత మరొకరు కూడా పొలిటికల్ సైన్స్ డాక్టర్ సన్నిధానం శ్రీనివాస్ గారు చెప్తారు. ఆయన సివిల్ సర్వీసెస్ కానీ గతంలో చాలా సంవత్సరాలుగా ఢిల్లీ, హైదరాబాద్లో చెప్పారు, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు చక్కగా. దానికి సంబంధించిన ప్రత్యేకమైన క్లాస్ అనేది మీకు ఒకటి ఉంటుంది. దాన్ని మీరు చూసిన తర్వాత మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. గవర్నెన్స్ అనే వరకు గవర్నమెంట్ వెబ్సైట్స్తో పాటుగా ఇందాక చెప్పిన మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్తో పాటుగా మన క్లాస్ నోట్స్ అనేది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. తర్వాత ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ వరకు మాత్రం అందరూ జనరల్గా దత్ అండ్ సుందరము, మిశ్రా అండ్ పూరిని మనం ఇంగ్లీష్ మీడియంకు రెఫర్ చేయాలి అని అనుకున్నా, నా వరకు ఒక సీనియర్ యాస్పిరెంట్గా కూడా నా అభిప్రాయం ఏమిటంటే ఉమా కపిల బాగా యూజ్ అవుతుంది మనకు దేనికి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చే వరకు. సో అదొక మంచి పుస్తకం మనకి. సరే బేసిక్స్ కోసం మీరు ఏదైనా చదవండి. తెలుగు మీడియం వాళ్ళైతే మనకున్న అదొక అదృష్టం. తెలుగు మీడియం వాళ్ళకు ఉన్నది ఏంటి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ దేనికి సంబంధించి పోటీ పరీక్షల ప్రత్యేకం, అదొక అద్భుతం. దాన్ని మీరు అవపోషణ బట్టి ఎగ్జామ్ పాయింట్ అంటే ఎగ్జామ్ సిలబస్లో మనకి ఏది పేర్కొన్నారో దాన్ని లైన్ టు లైన్ కానీ మీరు నేర్చుకొని మనం పెట్టే టెస్ట్లు ప్రాక్టీస్ అయ్యి మన క్లాస్ నోట్స్ కానీ యూజ్ చేసుకుంటే రియలీ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఎకానమీ ఆల్సో. ఇక తెలంగాణకు సంబంధించినంత వరకు మనందరం ఇందాక అనుకున్నట్టుగానే ఇక్కడ జాగ్రఫీలో యూజ్ చేసినట్టుగానే అక్కడ ఉద్యమ చరిత్రలో యూజ్ చేసినట్టుగానే ఇక్కడ కూడా ఎకానమీ ఆస్పెక్ట్స్లో ఉండాల్సిన సిలబస్లో ఉన్న అన్నీ కూడా మనం ఈ యొక్క సెస్ వాళ్ళ యొక్క డాటా కానీ
లేకపోతే మన యూనివర్సిటీస్లో లభ్యమయ్యే డాటా కానీ దీన్ని మన పోటీ పరీక్షలకు అనుగుణంగా తయారు చేసుకొని మన క్లాస్ నోట్స్ రూపంలో మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇయర్ క్లాస్ నోట్స్ ఐ రిపీటెడ్ సెవెరల్ టైమ్స్. అదేంటంటే ప్రింటెడ్ మెటీరియల్ కాదు, క్లాసు చెప్పేటప్పుడు మీరు విని రాసుకోవాల్సింది. దానికి కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా అవసరమైతే టెస్ట్ పెట్టినప్పుడు మేము ఇస్తాం. అంతేగాని ప్రింట్ ఫామ్లో ఒకటి ఇచ్చేసి ఇది చదువుకోండి, అది ఎప్పటికీ తప్పు. పూర్తిగా సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని డిఫరెంట్ యాంగిల్లో మేము ఎనాలిసిస్ చేసినాక మీకు అందిస్తాం, ఎనాలిసిస్ చేస్తూనే అందిస్తాం. కాబట్టి క్లాస్ నోట్స్ మోర్ ఇంపార్టెంట్ అని పదే నేను చెప్పడం మాత్రం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్, వాస్తవంగా పాత సిలబస్లో మనకు ఈ యొక్క ఎన్వైర్మెంటల్ ప్రత్యేకంగా పర్యావరణము అభివృద్ధి అనేది ఉండే. ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చాడు. దీనికి కూడా మనకు ప్రత్యేకంగా ఒక పుస్తకం ఉన్నాయి. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియంలో మీకు చాలా లభ్యమవుతాయి. అందులో ఒకటి ప్రత్యేకంగా మీరు నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు శంకర్ ఐఏఎస్ వాళ్ళది కూడా మీకు యూస్ఫుల్లే. అదే తెలుగు మీడియం వాళ్ళకు వచ్చే వరకు మాత్రం డిగ్రీ ఫైనల్ ఇయర్ BA ఎకనామిక్స్ వాళ్ళు చదివే వాళ్ళకు ఈ యొక్క పర్యావరణం సుస్థిరాభివృద్ధికి సంబంధించిన ఒక బుక్ ఉంది. దాన్ని మీరు చదవాలి అంటే నేను చెప్తున్నాను బుక్స్ అని, బుక్స్లో ఏ టాపిక్ చదవాలి, ఏది స్ట్రెచ్ చేయాలి, ఏది వదిలేనది క్లాస్లో మీకు మేము చెప్తాం. దాన్ని మీరు చూసుకోవాలి. అంతేగాని మొత్తం లైబ్రరీలకు అన్ని పుస్తకాలు తీసుకొచ్చి గ్రంథాలను పెట్టుకుంటే దేనికి పనికిరావు, గతంలో లైబ్రరీ అయినట్టు అవుతుంది. సో అది ఒకటి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి లో 100 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే 50 మార్కులు మనకు డేటా ఉంది. ఆ 100లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ప్రతిదీ మీకు బేసిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాని మీద మీరు న్యూస్ పేపర్సు, వెబ్సైట్సు ఇవి తప్ప వేరే సోర్స్ లేదు, ప్రత్యేకంగా పుస్తకం లేదు. ఇంగ్లీష్ మీడియానికి కొంతవరకు ఒకటి టాటా మేక్రాయిల్ వాళ్ళది ఉన్నా కూడా సిలబస్కును అక్కడ రాసిన దానికిను తర్వాత అప్డేటెడ్ల విషయంలో తేడాలు ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా మీకు గవర్నమెంట్ వెబ్సైట్ సోర్సెస్ సెవరల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మేము తీసి మీకు ఇస్తాం యాజ్ ఇట్ ఈస్గా. ప్లస్ సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో ఎనాలిసిస్ చేసి ఇవ్వడం వల్ల మీకు ఒక యూజ్. 2 ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 2 కూడా ఒకటి. ఇదేమో కొంతవరకు లైఫ్ సైన్సెస్ పార్ట్ 2, పార్ట్ 1 అంతా కూడా ఫిజికల్ సైన్స్ రిలేటెడ్గా స్పేస్, కంప్యూటర్స్, అత్యాధునికంగా మనం ఉన్న ఇక్కడ డెవలప్మెంట్స్, ఇంకా రోబోటిక్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింకింగ్లో కూడా అడగచ్చు. ఇక్కడ ఉన్నాయి మళ్ళీ మనకి ఇక్కడ జనరలైజ్లో కొంత యూజ్ ఏనండి. సొసైటీ ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ కాదు అక్కడ కాదు నడితే అప్లికేషన్ పార్ట్స్ ఇవన్నీ పూర్తిగా. సో డేటాకు మాత్రం మీరు మ్యాథమెటికల్ ప్రాక్టీస్. తర్వాత మన తెలంగాణకు సంబంధించి ఉద్యమ చరిత్ర అనేది ఇది కొత్తగా పూర్తిగా 150 మార్కులకు అనేది ఫస్ట్ పెట్టడం, ఫస్ట్ ఎగ్జామ్ కూడా ఇదే అవుతుంది. ఒకటి గ్రూప్ 2 ఎగ్జామ్ మనకు జరిగింది మాత్రం తెలుసు. దీనికోసం మీ ఇష్టం ఏమైనా చదవండి. మా వరకు మేము చెప్పేది ఏంటంటే క్లాస్ నోట్స్ ఉపయుక్తంగా ఉంటుంది. భిన్నమైన ఎనాలసిస్లు ఉన్నాయి, చావాల్సినంత సమాచారం ఉంది. ఎవరికి నచ్చింది వారు రాసి పెట్టారు. దాని మీద నేను ఒకటి కామెంట్ చేసి ఇది యూస్ఫుల్ ఇది నాన్ యూస్ఫుల్ అని నేను చెప్పను. సో మన క్లాస్ నోట్స్ మాత్రం మీకు తప్పకుండా ఉపయుక్తంగా ఉంటుంది. మీకు నచ్చింది ఏదో ఒకటి ఒక అవగాహన కోసం మాత్రం చదవండి. సో అవగాహన కోసం అన్నప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో చెప్తాను. ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెంట్ అని బిపిన్ చంద్ర గారు పుస్తకం రాశారు. మిగతా 4 మొత్తం 5 ఆథర్స్ తోటి. అది కాంపిటేటివ్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ అని చదివే వాళ్ళకు ఒక మంచి గ్రంథం. కానీ కేవలం వీళ్ళకే కాదు, భారత స్వాతంత్ర పోరాటం అంటే తెలుసుకోవడానికి చదవగలిగిన బెస్ట్ బుక్లో అదొకటి. నాట్ ఓన్లీ ఫర్ అవర్స్. ఇక్కడ కూడా అలాంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి తెలుసుకోవడానికి, తెలంగాణ ఉద్యమ చరిత్ర ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందేవారు కాదు, అసలు ఏ పరీక్ష రాయని వాళ్ళకు కూడా ఉపయుక్తంగా ఉండే కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మీరు అవి చదవచ్చు. పర్సనల్గా నేను క్లాస్లో ఆ పుస్తకాల్లో ఏ పేజీ నుంచి ఏ పేజీకి మనకు ఉపయుక్తం, ఏ చాప్టర్ మనకి యూజు, ఏ చాప్టర్ అక్కడ వీక్ ఉంది, ఏ చాప్టర్ ఇంకో దగ్గర చూడాలి అన్నదానికి మనం PDF ఫామ్లో కూడా కొంత అందించే ప్రయత్నం అనేది మీకు జరుగుతుంది వీటికి సంబంధించిన దాంట్లో. సో మరొకటి పెద్ద యజ్ఞం ఇందులో ఏంటంటే క్లాసెస్ ఒకటి క్లాసెస్ తర్వాత మీకు టెస్ట్ సిరీస్లు అనేటివి ప్రాక్టీస్ చేయడానికి. సో ఎవరైతే ఈ కోర్సు మొత్తాన్ని మనం 25,000కి ఆఫర్ చేస్తున్నామండి, జనరల్ ఎస్సే అనే దాన్ని మీరు పక్కకు పెట్టేసి పేపర్ 2, 3, 4, 5, 6 అంటే టోటల్ 5 పేపర్లకు సంబంధించింది ఇమ్మీడియట్గా మీ క్లాసెస్ అనేటివి ప్రారంభం అవుతాయి. అది ఎప్పుడు? ఆగస్టు 15th మన స్వాతంత్ర దినోత్సవం రోజున ఇవి ప్రారంభం అవ్వబోతున్నాయి. దీనికి సో అన్నాం ఆ ఫీ అనేది క్లాసెస్ కమ్ టెస్ట్ సిరీస్. టెస్ట్లు ఎలా పెడతారు సార్? ప్రతి దాంట్లో 3 యూనిట్లు ఉన్నాయి కదా అన్నదానికి. ప్రతి దాంట్లో 3 సెక్షన్లు, దాదాపుగా ప్రతిదానికి 5 యూనిట్స్ చొప్పున కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా ప్రతి సెక్షన్ నుంచి
5 యూనిట్ వైజ్ టెస్టులు ఒక్కొక్క టెస్ట్ చొప్పున వస్తాయి. అంటే మొత్తం 15 యూనిట్ వైజ్ టెస్టులు, ఒక్కొక్కటి చొప్పున 3 ఈ యొక్క గ్రాంట్ అంటే యూనిట్ వైజ్ సెక్షన్ వైజ్ టెస్టులు మరియు ఒక గ్రాండ్ టెస్ట్, మొత్తం 19 టెస్టులు వస్తాయి. ఈ 19 టెస్ట్లో దాదాపుగా మీరు ఎన్ని ప్రాక్టీస్ అవుతాయి క్వశ్చన్స్ అంటే 100 అబోవ్ క్వశ్చన్స్ మాత్రం ఈ కోణంలో మీరు చేరిన కోర్సులో భాగంగా క్లాసెస్తో పాటు ఒక 100 ప్రశ్నలు మినిమం ప్రాక్టీస్ చేయించడం అనే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకసారి 110 రావచ్చు, ఒకసారి 99 కూడా రావచ్చు. ఒక్కటి తక్కువ పడితే 100 అన్నావు కదని మాత్రం అడగకూడదు. ఎక్కువ వచ్చినప్పుడు కూడా అట్లాగే తీసుకోవాలి పాజిటివ్గా. ఓకే, సో మొత్తం ఈ 5 పేపర్ల మీద దాదాపు 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతాయి. మనము జనరల్ ఎస్సే అన్నదాన్ని ఇక్కడ ఎందుకు డిస్కస్ చేయట్లేదంటే, జనరల్ ఎస్సే అనేది ఎగ్జాము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని సంగతి మనం ప్రత్యేకంగా చూద్దాం. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. ఎందుకనంటే ముందు మనం చేయాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. దాని ముందు చదివి పెట్టుకోవడం వల్ల అదన ప్రయోజనం ఏంలే. ఇక్కడ ఉన్న చాలా వరకు కూడా మీకు అక్కడ యూజ్ అవుతాయి. కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. వెరీ క్లియర్, అగైన్ అండ్ అగైన్. మనం ముందు ఈ 5 గురించి చూస్తాం. ఓకే, రైట్. సో ఈ 5 పేపర్లకు సంబంధించిన మొత్తం మనం ఇప్పుడు ఇది ఎప్పుడు ఆగస్టు 15th అనుకున్నాం. దానికి మీరు చేయాల్సిన పని అంతా ఒకటేనండి. ఈ ఆసక్తి కలిగి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కోర్సు, జాబు, ఇది మనకు గతంలో ఉన్న ప్రీవియస్ రిజల్ట్స్ వగైరా అన్నీ చూస్తే ఉపయుక్తమే అని అనుకున్నప్పుడు ఆ పద్ధతిలో మీకు సీనియర్లను అడిగి ఏదో మీ ఇష్టం అని. సో అది కంపల్సరీ కోర్స్. దీని ఫ్యాకల్టీస్ నేమ్ అని చెప్పేసి కొందరు అడుగుతూ ఉన్నారు అప్పుడప్పుడు. హిస్టరీ అనేది మ్యాక్సిమం నేనే చెప్తాను. అది ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఉద్యమ చరిత్రకు సంబంధించింది. జాగ్రఫీ అని మనకు గతంలో సివిల్స్ ఆస్పిరెంట్గా ఉండి ఇప్పుడు టీచింగ్లో ఉన్న శివరామ్ గారు అనేది మీకు టీచ్ చేస్తారు. ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ మూమెంట్స్ అన్న దాంట్లో మాత్రం శ్రవణ్ కుమార్ గారు అని మీరు పేరు విని ఉండవచ్చు. శ్రవణ్ శ్రీరామ్ కుమార్. ఈయన మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను, అకాడమిక్ కన్సల్టెన్సీ, డాక్టరేట్. సో ఎంఏ సోషల్ వర్క్, సోషియాలజీ, రూరల్ డెవలప్మెంట్ 3 పీజీలు, ఎంఎస్సీ బాటనీ అనేది అది వేరు. ఆయన లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చాడు. తర్వాత సోషల్ ఇవి కూడా చేశాడు. దాంట్లో సోషల్ వర్క్లో ది డాక్టరేట్ కూడా ఉంది. సో తను దీనికి సంబంధించి చేస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్ కూడా సివిల్ సర్వీసెస్ సోషియాలజీ ఆప్షన్లతో రాసి ఉన్న అనుభవం ఉంది. గత 10-12 ఏళ్ళుగా ఈ యొక్క సిడిపిఓ ఏదైతే ఉందో ప్రత్యేకంగా దానికి టీచ్ చేశాడు. సో ఆయన దాన్ని చూసుకుంటాడు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నెన్స్ అనేది మనకు బాగా సీనియర్ ఫ్యాకల్టీలు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉండి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అని ప్రిడిక్ట్ చేయగలిగిన అనుభవంతో ఉన్న వీళ్ళిద్దరితో పాటుగా అదనంగా ఒకరిద్దరు యంగ్టర్స్ కూడా కొన్ని టాపిక్స్ మీకు చెప్తారు. పేపర్ ఎవాల్యుయేషన్ అటువంటి దాంట్లో కూడా వాళ్ళు ఉపయుక్తంగా అందరూ ఉంటారన్నది మీకు చెప్తున్నాను. ఈ ఎకానమీకి సంబంధించినంత వరకు మనకి 2 ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఒకరు సివిల్ సర్వీసెస్ అంటే రాసి సివిల్ సర్వీస్కి టీచ్ చేస్తూ ఉన్న పనీశ్వర్ అనే ఒకరు, దాంతోపాటు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేస్తూ చాలా అద్భుతమైన నాలెడ్జ్ కలిగి ఉండి 2 భాషలలో అనర్గళంగా చెప్పగలిగిన ఒక మంచి ఫ్యాకల్టీ శ్రీనివాస్ గారు అని ఉన్నారు. తను ఈ యొక్క మీదకు షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇందులో. తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా 2 ఫ్యాకల్టీస్ మనకు ఉంటారు. ఒకరు భరత్, రెండవరు సరిత గారని. తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్ మురళీకృష్ణ గారు చెప్తారు. ఆ యొక్క పేపర్ లాస్ట్ వన్ ఆల్సో మై సెల్ఫ్ డీల్. సో ఒకటి క్లాసులు చెప్పి మీరు ఏదో అయిపోతుంది ఇంకా అయిపోయింది మా బాధ్యత అన్నది కాదు. ప్రతిరోజు క్లాస్ ఉంటుంది, ప్రతిరోజు కూడా టెస్ట్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఆన్లైన్లో టెస్ట్ ఎలా రాయాలంటే ఉన్న టెక్నాలజీ రకరకాలుగా మనం వాడుకోవచ్చు అండి. మేము క్వశ్చన్ ఇస్తాం క్లాస్ అయిపోతున్నప్పుడు, వీలైనంత వరకు ఏ రోజు క్లాస్ ఆ రోజు అటెండ్ అవ్వండి, ఆ రోజు రాయండి. రాసి మాకు రకరకాల పద్ధతులతోటి స్కానర్ కానీ ఉన్నాయి కదా దాన్నైనా వాడండి, లేదా ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి. మా కష్టం ఏదో మేము పడి దాన్ని చదివి మీకు ఇస్తాం. కానీ హ్యాండ్ రైటింగ్ కొంచెం నీట్గా, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చాలామంది చూశారు దాన్ని. అదేంటంటే అవుట్ స్కోర్ మ్యాక్సిమం స్కోర్ ఎక్కడ ఈ యొక్క మెయిన్స్లో మనం గరిష్ట మార్కులు పొందడం ఎలా అన్న దాంట్లో చెప్పాను. హ్యాండ్ రైటింగ్ ఇది పరీక్ష కాకపోయినా కొంచెం రాస్తే నీట్గా ఉండేటట్లు ఉంటే మంచిది. మనమే రాసామని ఒక ప్రత్యేక భాష, మన ఆ లిపి ప్రపంచంలో ఎవరికి తెలియదు కానీ రాస్తే నేను ఏమీ చేయలేను. పాపం మీకు సాయం చేయాలనుకున్న ఈ ఫ్యాకల్టీలు ఏం చేయలేరు. అసలు ఎగ్జామినర్ గారు ఏమైపోతారో మనకు తెలియదు. కాబట్టి ఎందుకంటే కొందరు రాస్తారు. ఈ అనుభవం నాకు ఉండి చెప్తూ ఉన్నా, కొత్తగా చెప్తున్నది కాదు. ఒక మహాపండితుడు ఉంటాడు, ఆయన చెప్తే అర్థం కాదు, ఇట్లా రాస్తాడు,
ఏంది దీనికి ఒక సీనియర్ లెక్చరర్ గారు ఎవాల్యుయేట్ చేసినప్పుడు కొట్టేసి 2 మార్కులు వేసాడు పిచ్చెక్కి. మళ్ళీ దీన్నే నాకు ఎట్లా 2 వేస్తా, దీంట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. నీకు ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలవాలి కదా, మీరు రాసింది మనకు తెలియాలి కదా, అది వాస్తవం నేను వేసింది. ఆయన కానీ చూస్తే అలా తెలిసిపోతుంది, ఆయనకు కూడా నేనే కదా అనుకుంటాడు. సో చెప్తూ ఉన్నా, హ్యాండ్ రైటింగ్ దానికి సంబంధించి అక్కడ కూడా మీరు చూడండి. సో దిస్ ఈజ్ మై ఐడియా టు షేర్ విత్ యూ. హూ ఎవర్ ఇంట్రెస్ట్ యూ కెన్ ఎన్రోల్ యువర్ నేమ్ బై August 15th. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే, ఇవన్నీ వీడియో బేస్డ్ క్లాసెస్ అని నేను పదే చెప్తూనే ఉన్నాను. దాంతోపాటు మీకు 6 నెలల్లో మేము మ్యాక్సిమం సిలబస్ అయిపోయేటట్లు చూస్తాం. +or- 4 15 days ఉంటుంది. ఈ క్లాసెస్ మీ దగ్గర మీ యొక్క యాప్ మీరు ఏదైతే కొనుక్కున్నారో దాంట్లో 1 సంవత్సర కాలం పాటు ఉంటాయి. అంటే మీరు జాయిన్ అయిన రోజు నుంచి 6 నెలల కోర్స్ అయిపోతుంది, ఇంకొక 6 నెలలు అదనంగా ఉంటాయి. మీరు ఇందులో ఒక్కొక్క క్లాస్ని 3 times మినిమం అటెండ్ అవ్వచ్చు. చూడండి, ఒకసారి పే చేసి 3 సార్లు క్లాస్ అటెండ్ అవ్వాలి. మనం ఆఫ్లైన్కి వచ్చినప్పుడు ఒకసారి అటెండ్ అవుతే ఒకసారికి అయిపోతుంది కూడా. ఆన్లైన్ అడ్వాంటేజ్ ఇది ఒకటి ఉంది, బట్ మనకు వేరే మార్గం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఆన్లైన్లో ప్రిపరేషన్ ప్రారంభించాలి అన్నవారు ఎవరైతే సీరియస్, నాకు ఖచ్చితంగా ఈసారి గ్రూప్ అని ఉండాలనుకున్న వాళ్ళ గురించి, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్న వాళ్ళకి నేను మాట్లాడడం లేదు, దాని డిస్కషన్ నాకు అనవసరం. ఇక్కడ సీరియస్గా ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడదాం. రాసి జాబ్ ఖచ్చితంగా, ఎందుకంటే అది వస్తుంది. నేను చూసినప్పటి నుంచి ఈ పోటీ పరీక్షలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 2000 సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నా. 2000 సంవత్సరం నుంచి ఒక టీచర్గా, ఒక స్టూడెంట్గా అన్నీ చూసా 20 ఏళ్ల కాలంలో. ఈ 2 దశాబ్దాలు చూసింది ఏంటంటే, నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వచ్చినోడు కష్టపడి ముందు నుంచి ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయినకు ఉద్యోగం వస్తుంది. ఆ ప్రణాళిక లేకుండా ఎక్కడ పడితే అటు చేసి ఎంత హార్డ్ వర్క్ చేసినా లాభంలే, అందుకే మనం ఏంది, స్మార్ట్ వర్క్ విత్ హార్డ్ ఎఫర్ట్స్. ఆ స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి. ఒకప్పటిలాగా ఇంకా మనం అదే పద్ధతిలో ఒక చెట్టు కొట్టడానికి గొడ్డలు తీసుకొని పోయి రోజంతా చెమటలు కక్కడానికి కొట్టి ఒక చెట్టునే పడగొడితే, వేరే వాడు టెక్నాలజీని ఉపయోగించి రంపంతో 2 నిమిషాల్లో పూర్తి చేసిపోతాడు. రోడ్డు నిర్మాణంలో కూడా మనం వెళ్ళి 10 మంది కూలీలని ఆ యొక్క కొండకు తీసుకొని వెళ్ళి బండల్ని పగలగొట్టి చిన్న కంకర తయారు చేసి తెచ్చేసి రోలర్ చేసి, అట్లా కాకుండా ఇప్పుడు టెక్నాలజీ ఏమైపోయింది, జేసీబీ వస్తుంది, ముక్కలు చేసింది, ముక్కలు క్రషర్ చేస్తుంది, అన్ని గంటల్లో పనులు అయిపోయి కిలోమీటర్ల చొప్పున రోడ్ల నిర్మాణం కూడా అవుతుంది. ఒకప్పుడు 1 కిలోమీటర్ రోడ్డు నిర్మించడానికి సంవత్సర కాలం పట్టేది, నెలలు. కానీ ఇప్పుడు వేగవంతమైంది, రోజులోనే వేసేస్తున్నాం. ఆ టెక్నాలజీ అయినా స్మార్ట్ టెక్నాలజీ అనేది ఎట్లొచ్చింది? ఇదంతా మనం స్మార్ట్ థింకింగ్ తోటి అవుతాం. బట్ ఇక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఏ వరకైనా సరే చెప్పేది నేను, ఈ యొక్క ఎక్స్క్లూజివ్ చేయకండి. ఒక యూనిట్ చదువుతా, ఒక యూనిట్ వదిలేస్తా, యూనిట్లో హాఫ్ పార్ట్లో ఈ చదివితే వస్తుంది, అరపా చదివితే వస్తుంది, మిగతా అరపాలో ఇంకోలాగా అడిగితే పోతాం. కాబట్టి అందుకే చెప్తున్నా, అరపాని ఎట్లా అడగవచ్చు, అరపా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ తీసుకొచ్చి ఈనాడు స్మార్ట్ సిటీస్ తోటి లింక్ చేయొచ్చు. అరపా పతనానికి ఒక కారణం కూడా మనకు ఉన్నాయి, ఏది, రక్తహీనత అనేది ఒక కారణం ఉంది. ఈనాడు వచ్చిన కరోనాతో లింక్ ఎవరికి తెలుసు, ఏది అడగకూడదని ఏముంది. ఎగ్జామినర్ 3 తీసుకొచ్చి పడేస్తాడు ఒక క్వశ్చన్, మనం గిలగిల కొట్టుకుంటాం. సో డిఫరెంట్ యాంగిల్లో మన థాట్ ప్రాసెస్ అనేది అయితే తప్ప Group 1 లాంటిదాన్ని మనం క్రాక్ చేయలేం. కారణం ఏంటంటే 2011 తర్వాత నోటిఫికేషన్ లెక్క కొందరు సీరియస్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడే Group 2లో సెలెక్ట్ అయ్యి ఉన్నత ఉద్యోగానికి చాలా కసిగా, ఎఫోర్ట్గా, మరియు దాంతోపాటు వాళ్ళకు ఏంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ తోటి సివిల్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి గత 4-5 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, దీనికోసం అవకాశం చూసుకుంటూ ఉన్నవాళ్ళు. సో రకరకాల పిల్లలు ఉన్నారు దీనికి. కాబట్టి మన నెంబర్ ఉండాలనుకున్నప్పుడు మనం దాని పద్ధతిగానే ప్రిపేర్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. సో మీరు జాయిన్ అవుతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్సెస్ లభ్యమవుతాయి. జాయిన్ కాకపోయినా ఖచ్చితంగా మీకు గైడెన్స్ అనేది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి sakshiyeducation.com నుంచి ఉంటాయి. దాంతోపాటు మీకు ఎప్పుడు ఏ రకమైన డౌట్ వచ్చినా ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా నన్ను అడగవచ్చు. దానికేం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం మీకు లే. ఫోన్ నెంబర్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. యు కెన్ రైట్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.